డైలీ టేస్ట్ ది డైలీ. బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరోటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అల్పపీడనాలు మనుగడ కోసం పోటీ పడుతున్నాయి. రాబోయే రోజుల్లో రెండూ కలిసిపోయే అవకాశం ఉంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్రం అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయుగుండంగా కదులుతూ గురువారంలోగా తుఫానుగా బలపడుతుందని వాతావరణ విభాగం సూచిస్తుంది. ఇక అనుకూలంగా ఉన్న ఏదైతే పరిస్థితులు అనుకూలంగా ఉన్న చోట జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరోటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అల్పపీడనాలు మనుగడ కోసం పోటీ పడుతున్నాయి. రాబోయే రోజుల్లో రెండూ కలిసిపోయే అవకాశం ఉంది. ఇక మాలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి వాయుగుండంగా గురువారంలోగా తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఇవి రెండు కలిసి కూడా తుఫానుగా మారే అవకాశాలు భారీగా ఉన్నాయంటూ కూడా అటు వాతావరణ నిపుణులు అయితే అంటున్నారు. మరోపక్క అటు వాతావరణ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, గుడ్ మార్నింగ్. ఏపీకి హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్. ఏపీకి మరో భారీ అల్పపీడనం ఏర్పడినట్లయితే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. నెల రోజులు గడక ముందే మరొక అల్పపీడనం రావటం, ఆ అల్పపీడనంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడటంతో కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. ఇది మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలతో కూడినటువంటి అల్పపీడనంగా ఉందని చెప్పేసి మాత్రం కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణాన్ని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇది ఏ దిశ నుంచి ఎటు వెళ్ళిపోతుందో, వాళ్ళకి ఇది ఏ విధంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. ఇది మాత్రం చూసినట్లయితే మాత్రం కొంచెం విభిన్న వాతావరణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. విభిన్న అల్పపీడనంగా కూడా ఏర్పడుతుందని కూడా మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అంటే ఇంతవరకు ఎప్పుడూ లేనిది అల్పపీడనం ఒకటి ఏర్పడి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో అల్పపీడనం ఏర్పడేది. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి రెండు అల్పపీడనాలు కలిసి ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా మాత్రం కూడా చెప్తున్నారు. ఇది మాత్రం కూడా ఇప్పుడు చూసినట్లయితే మాత్రం పశ్చిమ బెంగాల్ తీరంగా కూడా ఇదైతే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కూడా మల్కా జలసంధి సమీపంలో అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం కూడా తీవ్ర అల్పపీడనంగా అయితే కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ఇది ఈ రోజు లేదా ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం కూడా తీవ్రంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇది గంటకి కూడా 7 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తులో కూడా మరొక ఉపరితల ఆవర్తనం అయితే మాత్రం కూడా అల్పపీడనంగా ఏర్పడింది. దీంతోనే ఇది ఒక పెద్ద వాతావరణంగా ఇది అల్పపీడనంగా అయితే మాత్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతో కూడా ఈ నెల 27, 28, 29 తేదీల్లో కూడా దక్షిణ కోస్తా జిల్లాలకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. దాని తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 28, 29 తేదీల్లో కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం కూడా అధికారులు అయితే మాత్రం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 29న కూడా చూసినట్లయితే మాత్రం కూడా దక్షిణ కోస్తా జిల్లాల నుంచి కూడా భారీ వర్షాలు కురిసి ఇటు 30న కూడా ఇటు బాపట్ల జిల్లా, ప్రకాశం, అదేవిధంగా
పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు ఒక పక్క అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు కూడా అసలు ఈ వర్షం ఏ ప్రాంతాల్లో ఎక్కువ కురిసే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ జిల్లాలకు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్లు పంపిస్తున్నారు. జిల్లా శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా సమన్వయం పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రైతులకు కూడా తమ పంటలు ఒడ్డుకు చేర్చుకునే అంటే పంటలు కాపాడుకునే విధాలా కూడా చర్యలు చేపట్టాలా కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులకు అయితే మాత్రం కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అల్పపీడన ప్రభావంతో కూడా సముద్రం తీరిన మొత్తం కూడా తీవ్ర అలజడి నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో జాలర్లు అదేవిధంగా అయితే మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి మాత్రం కూడా అధికారులు జారీ చేస్తారు. ఇప్పటికే ఎవరైతే జాలర్లు కూడా వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతి త్వరగా ఒడ్డుకు వచ్చేలాగా చూడాలని చెప్పేసి అయితే కూడా వాళ్ళకైతే మాత్రం కూడా సమాచారాన్ని అయితే జారీ చేశారు. దీంతో కూడా వాళ్ళని ఒడ్డుకు వచ్చిన అనంతరం కూడా ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఎవరిని కూడా సముద్రానికి వేటకు వెళ్లకుండా ఉండేలా చూడాలని చెప్పేసి మాత్రం కూడా అధికారులు వీళ్ళకైతే ఆదేశాలు జారీ చేశారు. దీంతో కూడా ఏదైతే సముద్ర వద్ద కూడా అధికారులు అయితే మాత్రం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో కూడా ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఈ ఏదైతే అల్పపీడనం ఏర్పడింది ఉందో అది బలహీన పడే అవకాశం ఉంది. ఈ 30 తర్వాత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారుల సూచనలు పాటించాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల డిసెంబర్ 31 నాటికి కూడా ఇది తమిళనాడు దక్షిణ కోస్తా మధ్యలో వరకు తీరం దాటే అవకాశం ఉన్నట్లయితే మాత్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతోనే ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా అంటే ఈ అల్పపీడన ప్రభావం అంటే ఏ విధంగా ఉంటుంది, ఎంత ప్రభావం చూపించబోతుంది అనేది కూడా అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తూ వస్తున్నారు. దీని తర్వాత అంటే ఈ అల్పపీడన ప్రభావం ఇటు కోస్తా జిల్లాలపై ప్రభావం ఉంటుందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి ప్రభావం చూపించనుంది అనేది మాత్రం కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు సీఎం చంద్రబాబు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి కూడా ఎప్పటికప్పుడు కూడా పరిశోధన చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు మన ముంతా తుఫాన్ తెచ్చిన ప్రభావాన్ని అధికారులు ఏ విధంగా ముందుగానే పసిగట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూడా చూసిన సందర్భం అవుతుంది. అలాంటి ఉత్పత్తిని కూడా ఎదుర్కోండేందుకు కూడా ముందుగానే అధికారులు ఎక్కడికెక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు కానీ వచ్చి అధికారులతో కూడా సమన్వయంగా బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా కూడా వీళ్ళు ఆ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ అల్పపీడన ప్రభావం అంటే 2 అల్పపీడనాలు కలిపి వస్తున్న నేపథ్యంలో కూడా ఇది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా అలాబట్టి కూడా వరి పంట కోతకొచ్చిన సందర్భంలో అందరూ రైతులు కూడా వరి పంటలు కోస్తున్న సందర్భం అయితే ఉంది. దీంతో కూడా ఈ ఏదైతే తుఫాన్ దాటికి పంట నష్టం వాటిల్లకుండా ముందుగానే పంటని కోసుకొని ఇంటికి తెచ్చుకొని భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచనలు జారీ చేస్తారు. దీంతో పాటుగా ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పూర్తిగా సుమారు ఒక 5 నుంచి 10 జిల్లాలకైతే మాత్రం తీవ్రంగా ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇటు జిల్లా కలెక్టర్ అధికారులు కూడా అటు జిల్లా కలెక్టర్ నుంచి కూడా మండల రెవెన్యూ అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు కూడా ఈ అల్పపీడనంపై అయితే మాత్రం కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఉంటుంది. దీని తర్వాత కూడా ఈ అల్పపీడన ప్రభావంతో కూడా వర్షాలు ఏ విధంగా కురుస్తాయనేది కూడా అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తారు. దీని తర్వాత కూడా ప్రజలకి ఎలాంటి ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేపై కూడా ఇప్పటికిప్పుడే అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మనం. సునీత, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.